రవి నేను రిలేషన్ లో ఉన్నాం. వాళ్ళ అమ్మ వాడికి పెళ్లి చేస్తుంది. ఎందుకు చేస్తుందో ఇప్పుడు నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను. హలో అత్తమ్మ. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. అత్తమ్మ నేను రవి రిలేషన్ లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం. ఇందు గోదారి కదా ఈ ప్రేమ, అందరికి బంధువుగా ఈ ప్రేమ. పెళ్లి చేయండి, కాకపోతే నేనే వస్తా మళ్ళీ. పెళ్లి పీటల మీద నేను పెళ్లి చేసుకుంటా ఆమెను లేపేసి. కాదు నా కొడుకు, నేను ఎట్లా చెప్తే అట్లా నేను లవ్ చేసిన నువ్వు చెప్పిండ్రా? పరక చాలు తీసుకుని దెంగు తట్లే. నెలలో పెళ్లి తెచ్చుకొని నేను ప్రేమించినాను, నేను చేసుకుంటానంటే అంత కథలు దిగుతాను. తెలుసు, నేను ఫ్రెండ్ గా అనుకున్నా. నువ్వు లవ్ చేసింది నాకే తెలుసు. నాకు ప్రపోజ్ చేయలేదురా? అబద్ధాలు ఆడకు నువ్వు. Hello, what's up, my Insta YouTube family? Welcome back to our YouTube channel, Mr. Manu Official. Welcome back, guys. సో ఈ రోజు కెమెరా ముందరికి ఎందుకు వచ్చామంటే, హిందూ మనుషులు ఎవరో ఉన్నారంట, ఆ చిలిపి బాలుడు ఎవడో కనుక్కోవాలని వచ్చాం. సో కెమెరా పెట్టి మా ఇద్దరు పైకి పిలిచింది. ఒకసారి తన మనసులో ఉన్న ఆ ప్రియమైన ప్రియతుడు ఎవరో తెలుసుకుందామని మేము వెయిట్ చేస్తాం. చెప్పు. రవి నేను రిలేషన్ లో ఉన్నాం. వాళ్ళ అమ్మ వాడికి పెళ్లి చేస్తుంది. ఎందుకు చేస్తుందో ఇప్పుడు నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను. నేను రిలేషన్ లో ఉన్నాం, వాళ్ళ అమ్మ వాడికి పెళ్లి చేస్తుంది. ఎందుకు చేస్తున్నావు? ఏరా నాటకాలు తింగుతున్నావు? లేమా మన ఇద్దరం రిలేషన్ లో? నాకు రేపు నెల పెళ్లి పెట్టుకుని నాటకాలు చేయక నేను ఎరిపప్పను ఇక్కడ. రేపు నాకు పెళ్లి మీ అమ్మతో మాట్లాడతా. నేను మీ అమ్మతో మాట్లాడాలి. మాట్లాడు. సరే ఫోన్ చేయ, నెంబర్ ఉంది కదా, ఫోన్ చేయంట. చెప్పుతా కొడతా వీళ్ళ లాంగ్వేజ్ ఎట్లుంటుంది. హలో 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 అత్తమ్మ. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. ఎవరమ్మ నీకు అత్త? మీరే అత్తమ్మ. రవి వాళ్ళ అమ్మేనా మాట్లాడుతుంది? హలో హలో అత్తమ్మ. ఎవరమ్మా? ఎవరు నీకు అత్త? మీరే అత్తమ్మ. నాకు ఇక్కడ ఉన్న కోడాలు. అక్కడ లేదు, ఇక్కడ ఉంది హైదరాబాద్ లో. ఉంది అని సిగ్గుపడుతుంది. ఈడు ఉంది, ఎందుకు ఇస్తున్నారు? హలో హలో నేను రవి రిలేషన్ లో ఉన్నాం అత్తమ్మ. నేను రవి రిలేషన్ లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం. ఇందు గోదారి కదా ఈ ప్రేమ, అందరికి బంధువుగా ఈ ప్రేమ. ఈ నెల లాస్ట్కి పెళ్లి. అదేలా అత్తమ్మ? నేను మరి ఏమైపోవాలి వాడికి పెళ్ళైతే? అది ఎట్లా మాకేం తెలుసా? ఆగు. అయితే నేను సరే పెళ్లి చేయండి, కాకపోతే నేనే వస్తా మళ్ళీ. పెళ్లి పీటల మీద నేను పెళ్లి చేసుకుంటా ఆమెను లేపేసి. అట్లేరా? సరేనా? రావాలి అత్తమ్మ? సరే ఈ రోజు నైట్ కి వస్తాడు కదా, వాడితోనే వస్తా. అయితే అదే ఇలా మాట్లాడుతున్నా, ఏం మాట్లాడాలి? అమ్మా పరకట్టు పట్టుకుంటారా? హలో అత్తమ్మ. చెప్పు. రవికి పెళ్లి ఎందుకు చేస్తున్నారు అత్తమ్మ? అయితే నా కొడుకు నా ఇష్టం, నేను పెళ్లి చేయగా. నన్ను ఎందుకు అత్తమ్మ లవ్ చేశాడు అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి? కాకపోతే లవ్ చేసినాడనే. మరి మీకు చెప్పలేదా నన్ను లవ్ చేసినట్టు? మాకు చెప్పలేదా? నా కొడుకు చెప్పలేదు మీ అమ్మకి? కాదు నా కొడుకు, నేను ఎట్లా చెప్తే అట్లా నేను లవ్ చేసిన నువ్వు చెప్పిండ్రా?
ఎందుకు లవ్ చేయలేదు నన్ను? చేసావు కదా, ఎవరు? నువ్వు చేయలేదా నన్ను లవ్? మా అమ్మ చేస్తుంది, నాకు పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్లి- అదే అయితే మరి నేను టైం పాస్ కా నీకు? అది నువ్వు పెట్టాను అనుకో, నేనేం చేయాలా? నేను ఒప్పుకోనరా. నడక తీసుకునే నుంచి నాగలు పోవాలా. పొరక తీసుకుంటే ఇంటి నుంచి నాగోలు పోవాలంటే పొరకట తీసుకుని తిప్పించి నాగోలు వరకు చీపురు తీసుకుంటాను. నన్ను ఎందుకు కొడతారు అత్తమ్మ? వాడు నన్ను లవ్ చేశారు కాబట్టి నేను ఒక నెల తర్వాత యాక్సెప్ట్ చేశాను వాడిని. వాడు నా వెంట పడిండు, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటాడు వేరే అమ్మాయిని. నువ్వు ఎక్కువ మాట్లాడగా నా కొడుకు చేయడని నాకు తెలుసు. మీరెలా అనుకుంటారు అత్తమ్మ? మీ దగ్గర లేడు కదా మీకు తెలియడానికి. ఎందుకే చెప్తారు అబ్బాయి ప్రపోజ్ చేస్తే తొందరగా యాక్సెప్ట్ చేయాలి, లేదంటే ఎవడో ఒకటి తగులుకుంటారు. మరి నేను టైం పాస్ కా ఇప్పుడు మీ అబ్బాయికి ఇన్ని రోజులు? హలో, అలా ఇన్ని రోజులు మీ అబ్బాయికి నేను టైం పాస్ అత్తమ్మా? అవును. అది మీరంటే అలా సపోర్ట్ చేస్తున్నా, నేను మీలో అమ్మాయినే కదా అత్తమ్మా. ఆమె ఆంటీ మాకు మా అమ్మ, నువ్వు అమ్మ. నేను ఆగు. టైం పాస్ అని ఎలా అంటారు అత్తమ్మా? ఈ నెల లాస్ట్ పెళ్లి పెట్టుకొని వాడు ప్రేమించిందని నువ్వు ఎట్లా అంటానమంట? వాడు మీకు చెప్పలేకపోతున్నాడు అంతే. చెప్పనండి. అరే చెప్పరా. మా అమ్మకి అరేంజ్ మ్యారేజ్, నాకు మా అమ్మ చెప్తే వాళ్ళని చేసుకుంటా. ఏంది నన్ను ఎందుకు లవ్ చేసావు రవి? నేను ప్రపోజ్ చేశాను ఎప్పుడన్నా? చేయలేదా రవి? ఎప్పుడు చేసిన ప్రూఫ్ చూపి, వాయిస్ రికార్డ్ వినిపించాలా మీ అమ్మకి? ఇనిపి. సరే నేను వస్తా ఈ రోజు నీతో. రా. త్వరగా చాలు తీసుకుని దెంగు కట్టలే. ఏంటంతమ్మా ఇప్పుడు నేను టైం పాస్ కా? విన్నా నా కొడుకు ఏమన్నాడా? అదెలా అవుతుంది అత్తమ్మా? సరే అమ్మాయి మొన్న మీరు పెళ్లి సంబంధం తెచ్చారు, ఓకే. నేను ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేశాను, నేను టైం పాసా? ఈ నెల లాస్ట్ కు నా కొడుకు పెళ్లి, నువ్వేందన్ని కథలు దిగుతానువా? అత్తమ్మా ఏంటత్తమ్మా ఏం మాట్లాడుతున్నారు అసలు? టైం పాస్ కా నేను చెప్పండి మీరే. చెప్పి నా కొడుకు చేత చెప్పరా. నేనేం లవ్ చేయాలి, ఆ పిల్ల నన్ను లవ్ చేస్తానంట, నేనేం చేయాలి చెప్పా? నువ్వు నాకు ప్రపోజ్ చేయలే. నేనేం చేస్తాను? గాలి కొంటావు, నేను అందంగా మొహం చూసుకో. మీ అమ్మ నాయన అలా మాట్లాడుతున్నావా? అమ్మ లైన్ లో ఉన్నట్టే మాట్లాడు, లైన్ లో లేకుండా అట్టే మాట్లాడతాడు. అది మీరు అనుకుంటున్నారు అత్తమ్మ. ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి మీకు? నేను అనుకుంటా, నాకు తెలుసు. నా కొడుకు ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి మీకు తెలియదు కదా అత్తమ్మా? ఎన్ని జరిగినా నాకు తెలుసు. ఒక తల్లికే తెలుసు వాళ్ళ కొడుకు ఎలాంటి ఏమని గుర్తు. అరే మీరు ఇక్కడ ఎన్ని వేషాలు అసలు మీ తల్లులు తెలియదురా? అమ్మ ఏమంటుందంటే రోజు ఒక నెలలో పెళ్లి తీసుకొని నేను ప్రేమించినాను, నేను చేసుకుంటానంటే అంత కథలు దిగుతాను. నెలల్లో అంటే నాకు నిన్నే చెప్తామ్మా వాడు నాకు పెళ్లి నెక్స్ట్ మంత్ అని, లేదంటే నేను ఎప్పుడు అడుగుతాను తెలిస్తే. నా కొడుకు నాకు చెప్తుండే, నేను ఎవరిని లవ్ చేయలేమ్మా, నేను చెప్తే ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తావురా? కాదమ్మా, మా అమ్మ నాకు పెళ్లి చేస్తుందని నేను పెళ్లికి రాని పిలిస్తే నేను లవ్ చేస్తా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటుందమ్మా. వచ్చి నీ పెళ్లి పెట్టిన అమ్మాయిని లేపి నేను కూర్చుంటా, కూర్చుంటా. మరి నేను టైం పాస్ కా నీకు చెప్పు? జస్ట్ ఫ్రెండ్ గా మాట్లాడినా. నన్ను అమ్మాయి ఫోటోస్ అమ్మకి ఎలా తీసుకున్నామా మనం? పెట్టు ఇబ్బంది లేదు, చాలా మంది అమ్మాయిలు దిగినట్టు. అది ఇంకెంత మందిని మోసం చేస్తావు పెళ్లి చేసుకున్నా కూడా? గుండె పెద్దది, ఎంత మంది మెయింటైన్ చేసే చూసా మీ కొడుకు ఎట్లా మాట్లాడుతున్నాడు? నువ్వు అత్తమ్మ అనొద్దునా? ఎందుకు అనొద్దమ్మా? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం ఎందుకు అప్పుడు? నా కొడుకు పెళ్లి ఫిక్స్ అయింది నెల. అదంతా నాకు అనవసరం అత్తమ్మ, నేనైతే కేసు పెడతాను. నేనైతే కేసు పెడతాను అత్తమ్మ ఈ రోజు వెళ్ళి. కేసు పెడితే నువ్వు హైదరాబాద్ ఉంటావా? ఎందుకున్నానంతమ్మా? మరి మీ కొడుకుంటాడు ఇంత మందిని మోసం చేశాడు మీకు తెలుసా అసలు? నా తర్వాత ఇంకెంత మోసం చేస్తాడు?
కాదు నువ్వేదో ప్రూఫ్ చూపి నాకు నా కొడుకు నేను ఫొటోస్ కూడా పెడతాను, మీ కొడుకు ఎలా దిగాడో నాతో ఫొటోస్. ఫోటో తీసుకుంటా ఆ కొడుకు నీకు ఫ్యాన్ చూసిన తర్వాతనే చూద్దాం ఏంటమ్మా ఏదో అప్పుడే చూద్దాం నిన్ను చూడడానికి? అదే నాకు అదంతా అనవసరం రవి, చెప్తా చెప్పా మీ అమ్మకి నిజం. ఏం చెప్పాలా? మీ అమ్మని ఇంకెంతసేపు మోసం చేస్తావు, నిజం చెప్పు. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ వచ్చారా అంటే పో, నువ్వు కూడా అది నేనేం చేయలేను. అయితే నేను ఇన్ని రోజులు టైం పాస్ నీకు. అమ్మా సరే నేను మాట్లాడుతాను, పిల్లలు నేను డీలింగ్ చేస్తాగు. తాగు వచ్చి కేసు పెడితే పెడతాను మాట్లాడుతుంది గురించి బాగు. నీకు ఇన్ని రోజులు టైం పాస్ అరా నీకు? గాయస్ నిజంగా అమ్మాయి నన్ను లవ్ చేస్తాను అనుకుంటా, ఎందుకు నాకు అర్థం కావడం. అదే అర్థంగా నాకు అట్లా అనిపించింది. నాటకాలు చేయకుండా ఆగండి, ఫస్ట్ నేను చెప్పింది విను. ఇన్ని రోజులు నీకు టైం పాస్ నేను నాకేం తెలుసు, నేను ఫ్రెండ్ గా అనుకున్నా, నువ్వు లవ్ చేసింది నాకే తెలుసు. నువ్వు నాకు ప్రపోజ్ చేయలేదురా? ఏ అబద్ధాలు ఆడాకు నువ్వు. నన్ను నిన్నిచ్చాను ఇది, నన్ను రేపు నెల పెళ్లి పెట్టుకుని వేస్తున్నావు బాబు. సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? నాకు తెలుసు, ఒక అబ్బాయి ఒక అబ్బాయికి సపోర్ట్ చేస్తాడు. పెళ్లి నాకు రేపు నెల పెళ్లి పెట్టుకున్నా, నువ్వు మరి ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకొని తమాషా. ఇంత సీరియస్ లో ఒక మాట్లాడేది ఏమనుకోకు. ఏముంది? లిప్స్టిక్ పెదాలకు పెట్టుకుంటే బుక్ పెట్టుకుంటారా? అరే నేను టైం పాస్ నీకు ఇప్పుడు. నా పెళ్లి అయితే రేపు నెలలో ఉంది, తప్పనిసరిగా అందరు రావాల్సింది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 2 రోజులు ఎంత మంది వచ్చినా అన్నం తిని దానికి మాత్రం రండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే రేపు నెలలో పెళ్లి పెట్టుకున్నాం, అందరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఏంటి ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందంటే మనకు తెలియదు. నువ్వు నన్ను లవ్ చేయలేదా? లవ్ ఇంత చేస్తే సార్, ఇంత సాల్ కట్ చేయనా లవ్